అయితే ఈనాటి మూలవాక్యములు మనం గమనించినప్పుడు, అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును. పిల్లరా, మనము ఏ కార్యం చేసినా కూడా, మంచి కార్యం ఏది చేసినా కూడా మనం ఫలితం ఒకటి ఆశిస్తాం. ఏంటిదనంటే, దేవుడు నా మొర ఆలకించాలి అని. ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆశ ఇది, న్యాయమైనటువంటి ఆశ కదా. న్యాయమైనటువంటి కోరిక ఏంటిదంటే, దేవుడు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించాలని కోరిక అందరికీ ఉంటుంది. పిల్లరా, కోరిక ఉంటే సరిపోతుందా? మనకు ఆశపడితే సరిపోతుందా? ఆశించిన దానిని సాధించుకోవాలి. కోరికలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని సాధించుకునేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఎవరు అని అంటే, దేవుడు దేవునికి మొరపెట్టగానే దేవుడు వారి మొరను ఆలకించి వారి ఉద్దేశాలను ఆయన సఫలం పరిచేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మన స్వరము వింటే ఎలా ఉంటుందమ్మా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మన స్వరము ఆలకిస్తూ ఉన్నాడు అంటే అసలు ఎంత గొప్ప భాగ్యంగా మనం ఎంచుతాము చూడండి. ఒక మానవుని స్వరము ఆ దేవాతి దేవుడు ఆలకిస్తున్నాడు అని అంటే, ఒక మనిషి బ్రతుకులో ఇక అంతకంటే ఆనందం ఇంకోట్లేదు. ఇక వేరే కోరికలు ఏమి ఉండవు కదా. ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, మనకి ఫ్రిడ్జ్ మీద ఇంకొకటి కావాలని ఆశపడుతుందమ్మా. నీకు ఆ డబ్బులు ఉన్నా కూడా ఆల్రెడీ ఒక వందలు ఇంకెందుకు అనిపిస్తుంది. అలాగే ఇంట్లో ప్రతి వస్తువు ఉందనుకోండి, ఇంకొక వస్తువు ఏమైనా కావాలనుకుంటామా? అలాగే దేవుడు మన స్వరాన్ని ఆలకిస్తున్నాడు అనేటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఏ కోరికలు కూడా వారికి కొదువ ఉండవు, వారు కోరుకోరు. అందుకే చూడండి, భక్తులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా కోరుకుంటారమ్మా. యోహాను గారు, బాప్తిస్మిచ్చు యోహాను గారు అట, స్త్రీలు కడినటువంటి వారిలో ఇలాంటి వారు ఎవరు లేరట. ఎంత గొప్పవాడు చూడండి. బాప్తిస్మిచ్చు యోహాను ఆయన దేవుని స్వరమును వినగలిగినటువంటి వాడు, దేవుడితో నడిచినటువంటి వాడు, దేవునికి ముందుగా ఆయన మార్గమును సరళం చే శక్తి కలిగినటువంటి వాడు. అంత గొప్పవాడు ఏం కోరుకోవాలమ్మా? హిజ్కియా గారు కోరుకున్నట్టుగా ఆయుష్ కోరుకొని ఉండాలి. గెహజీ కోరుకున్నట్టుగా ధనమును కోరుకొని ఉండాలి. యోధా ఇస్కరియోతు కోరుకున్నట్టుగా అనేక సంపద కోరుకొని ఉండాలి. ప్రియులారా, భక్తులైనటువంటి వారు, గొప్ప భక్తులైనటువంటి వారు ఏం కోరుకుంటారో తెలుసా? వారి ప్రాణమును మాత్రం కోరుకోరు. బాప్తిస్మిచ్చు యోహాను ప్రాణాన్ని కోరుకోలేదు. మాదిరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణమును కోరుకోలేదు. భక్తులైనటువంటి యాకోబు గారు ప్రాణమును కోరుకోలేదు. యెషయా గారు ప్రాణమును కోరుకోలేదు. చూడండి, దేవుడు వారికి ప్రార్థన చేస్తే సమాధానం దయచేస్తాడు, కానీ వారు ప్రాణాన్ని కోరుకోలే. యెషయా గారిని ఎలా చంపారో తెలుసా అమ్మా? కాళ్ళు రెండు ఇట్లా వేలాడదీసి ఇట్లా చీల్చి తలకిందులుగా పెట్టి రంపంతో మధ్యలో దోసేశారు. ఇట్లా ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. రంపంతో ఒకసారి పెట్టి ఒకే క్షణంలో చనిపోయేటట్టుగా ఈ లోకంలో ఎన్నో మందులు ఉన్నాయి. సైనైడ్ అనేది ఉంది. ఒకసారి ఊరికే నాలుగు అట్లా టచ్ అయితే ఆ క్షణంలోనే పోతాయి. ఇక నొప్పి లేదు, గిప్పి లేదు. ఇక ప్రియులారా, డాక్టర్స్ వాళ్ళు కూడా మనిషి దాన్ని ఏదో అంటారు, వాలంటరీగా డెత్ ఇచ్చేటువంటి ఆ వర్డ్ నాకు నోటికి రావట్లేదు. ఏమైనా ఐడియా ఉందా? వాలంటరీగా డెత్, సైలెంట్గా ఇక ఈ మనిషికి ఆయుష్ ఉండదు, లేకపోతే ఇక చలనం ఉండదు అనుకున్నటువంటి వారిని డాక్టర్స్ కూడా వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఇలాంటి మరణాన్ని, సుఖవంతమైనటువంటి మరణాన్ని చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా. భక్తులు అయినటువంటి వారు
ఇలాంటి సుఖవంతమైన మరణాన్ని కోరుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, ఆయన ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని పంపించగలిగారు. పరలోకపు తండ్రి ఉన్నాడు. యేసయ్య కోరుకుంటే ఈ ఎవరైతే సిలువ వేయాలని అనుకుంటున్నారో వారిని ఆ గడియలోనే వారిని చంపేయగలరు. కానీ దేవుడు మాదిరిగా మనకు చూపిస్తున్నాడు. మరణాన్ని తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఒకవేళ దేవుడు కానీ మన స్వరాన్ని ఆలకిస్తున్నాడు అని అంటే మనం ఏం కోరుకుంటామమ్మా ఈ లోకంలో? మీరు అడిగి వాటినన్నిటినీ నేను దయచేస్తానన్న దేవుణ్ణి ఇంకేం అడగాలి మనం? ఆయన ఏమన్నాడు? మీరు అడుగు వాటి కంటే ఊహించినటువంటి కంటే అత్యధికముగా నేను దయచేస్తానని చెప్పి ప్రభు చెప్పాడు కదా. మీరు అడగక ముందే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మరి భక్తులు ఎందుకు? వారు మరణాన్ని చూడండి, మమ్మల్ని కాపాడయ్యా మమ్మల్ని కాపాడాయని అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయలే. మనం కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే ఏలియా గారు ఉన్నారు. ఏలియా గారు యొక్క గొప్పతనం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక చూడండమ్మా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే. వర్షం పడుతున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. మనలాంటి స్వభావం కలిగినటువంటి ఏలియా గారు ప్రార్థన చేస్తే 1 రోజు 2 రోజులు కాదు, 3.5 సంవత్సరం పాటు వర్షం పడలేదట. మరలా అదే ఏలియా ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చి భూమి తన ఫలాన్ని ఇచ్చిందంట. ఇదే ఏలియా గారి జీవితంలో ఎంత దుర్భరమైన పరిస్థితులు ఒక్కొక్కసారి వచ్చాయో తెలుసా? అయినా అలాంటి సమయంలో ఆయన తన ప్రాణాన్ని కాపాడమని చెప్పి ప్రార్థన చేయలేదు. సరే, ఇంతకీ భక్తులందరూ కూడా ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. ఓకే, మంచిది. ఇప్పుడు దేవుడు కూడా మనకు సమాధానాన్ని దయచేయాలంటే ఆయన ఉత్తరం ఇస్తాడట. అప్పుడు నీవు మొరపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. మన జీవితాలలో ఒక్కొక్కసారి సందేహాలు, దేవుడు నా మొర ఆలకిస్తున్నాడా లేడా అని, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేడని చెప్పి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఎప్పుడైనా నీకు వచ్చిందమ్మా సందేహము? ఎప్పుడైనా నీకు సందేహం వచ్చిందా? కనీసం ఆశ కలిగిందా? దేవుడు నేను ప్రార్థన చేస్తే నాకు సమాధానము దయచేస్తాడు. ప్రతి విశ్వాసి కూడా ఈ పరీక్ష చేసుకోవాలి. డాక్టర్స్ అంటారు 40 సంవత్సరాల తర్వాత అన్ని పరీక్షలు చేసుకోవాలంట శరీరంలో. 40 సంవత్సరాల తర్వాత ఏదో ఒక జబ్బు మనిషిని ఆవరిస్తుంది కాబట్టి మీరు అందరూ 40 ఏళ్ల తర్వాత మీరు చెక్ చేసుకోండి అని అంటారు. మరి 40 సంవత్సరాల జీవితంలో అన్ని పరీక్షలు చేసుకోవాల్సి ఉంటే మన విశ్వాస జీవితంలో ఎన్నేళ్ళు అయిందమ్మా ఇప్పటికీ? ఒక్కొక్కరికి 50 ఏళ్ళు అయింది, ఒక్కొక్కరు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా ఈ పరీక్ష చేసుకున్నారా? ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదని చెప్పి పరీక్షలు కొంతమంది చేసుకుంటారు. నువ్వు ప్రార్థించావు చూసావా? నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభువు నీకు స్వస్థత దయచేసి ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఆయన మహిమను నీకు కనపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు యెహోవా మహిమను చూశారు. మోషే గారు దేవుని మహిమను చూశాడు. ఆయన స్వరాన్ని విన్నాడు. విన్నారా? భక్తుల జీవితంలో ఒక్కసారైనా ఆయన మహిమను చూడాలి. జ్ఞాపకం పెట్టుకోండి.
భక్తులైన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా ఆయన మహిమను చూడాలి, ఒక్కసారైనా కూడా ఆయన స్వరము వినాలి, ఒక్కసారైనా కూడా సరే ఆయన బలపరిస్తే నువ్వు బలపరచబడాలి. ప్రియులారా, చెక్ చేసుకోవాలి. ఈ ఉపవాస దినాలలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా చెక్ చేసుకోవాలి? ఒక విశ్వాస జీవితంలో చెకింగ్ అనేది చాలా అవసరం. ఎట్లా చెక్ చేసుకోవాలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దినాన ఒక తల్లి గారు అపవిత్రాత్మతోటి బాధపడుతున్న విషయం నాకు తెలిసింది. ఆ తల్లి అపవిత్రాత్మ బట్టి నేను పరిచర్యలో వచ్చిన ప్రారంభ దినాలలో ఇప్పుడు నేను దేవుడు పిలిస్తే వచ్చానా, నేను వచ్చానా పరిచర్యలకి అని నువ్వు చెప్పకూడదు, నేను చెప్పకూడదు. ఎవరు చెప్పాలన్నమాట? దేవుడు చెప్పాలి. ఏ నరుడు దేవుడు చూడలేదు కదా. మరి అలాంటి దేవుడు అసలు ఉన్నాడా లేడా? ఉంటే ఆయన మనతో మాట్లాడతాడా లేదా? ఒకవేళ మాట్లాడితే మనం అడిగింది ఇస్తాడా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటేనే కదమ్మా దిగాలి. నీళ్ళు లోతు తెలియకుండా నువ్వు నీళ్ళలో దిగితే ఎంత ప్రమాదం. దేవుడి గురించి నీకు తెలియకుండా, ఆయన పిలుపు లేకుండా, ఆయన నిన్ను పరిచర్యలోకి ఆహ్వానించకుండా ఉంటే నువ్వు అక్కడ ఫలించగలవా పరిచర్యలో? ఇదే సందేహం నాకు ప్రారంభ దినాలలో వచ్చింది. అరే, మనము ఏసయ్య పిలిస్తే పరిచర్యకు వచ్చామన్న సంగతి మనకు తెలుసు. ఆయన పిలుచుకున్నాడు. మరి ఆయన పిలుపును రూఢిపరచుకోవాలా లేదా, ఆయన మన స్వరాన్ని వింటున్నాడా లేదనేటువంటి సందేహము సహజంగానే వస్తుంది. నాకు ఆ సందేహం వచ్చింది. మొట్టమొదటిసారిగా ఒక తల్లికి అపవిత్రాత్మ పట్టినప్పుడు నా మొదటి అనుభవం ఏంటంటే, ఈ తల్లికి అపవిత్రాత్మ పట్టింది కదా, పరిశుద్ధులు చేస్తేనే కదా ప్రార్థన ఆలకింపబడుతుంది, పరిశుద్ధులు మాత్రమే కదా దేవుడికి మొరపెట్టుకుంటే ఆయన స్వరం వింటాడు. ఇప్పుడు నేను పరిశుద్ధునే కాను కదా, నేను పరిశుద్ధనా కాను కదా. ఎందుకు? ఈ మధ్య కదా మనం పరిశుద్ధతకు వచ్చింది. మరి మనకు పరిశుద్ధత ఉంటుందా? ఇంతలేక కొద్ది దినాలకే పరిశుద్ధత వచ్చేస్తుందా అని అంటే చెక్ చేసుకోవడానికి కోసం అని చెప్పి ఒకరోజు ప్రార్థన చేశా. ప్రభువా, నేనే నీ పిలుపు నిజమై నువ్వు నన్ను పరిచర్యకి పిలిచి ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి ఈ కార్యం ద్వారా. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడం అనేది నాకు తెలియదు. నేను ఎప్పుడు ఈ కార్యాలు నేను చేయలేదు. కాబట్టి ఇప్పుడు మీరు కానీ నన్ను కానీ పరిచర్యకి పిలిచి ఉంటే నేను నీ పిలుపుతోటి వచ్చానని ఘనంగా అందరి ముందు చెప్పుకోవడం అంటే నా మాట నువ్వు ఆలకించాలి కదా ప్రభా. ఇప్పటికే ఆ తల్లికి విడుదల పొందలేదని కుటుంబం చాలాసార్లు వాళ్ళు వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ప్రభా. కాబట్టి నేనైతే కొత్తవాడిని, నాకైతే ఈ అనుభవం లేదు, నాకైతే ఈ అసలు తెలియదు నాకు వీటి గురించి ప్రభా. నువ్వు నిజంగా నా ప్రార్థన ఆలకిస్తున్నావు అని కానీ నువ్వు కానీ నీ మహిమను నాకు కానీ కనపరిస్తే నీ సేవలోనే కొనసాగుతాను అని చెప్పి ప్రారంభ దినాల్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకరోజు అదే ఇట్లా రేపు ఉదయాన్నే వెళ్ళి ప్రార్థన చేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రాత్రి చాలా సమయం ప్రభుతోటి మాట్లాడి, ప్రభువా నీ మహిమను నువ్వు ఇప్పుడు కనపరిస్తే నేను జీవితకాలము నేను స్థిరపడతానయ్యా, జీవితకాలం నీ పరిచర్య గొప్పగా చేసుకుంటాను ప్రభు అని చెప్పి నేను నిశ్చయించుకున్న రోజు ఆ రాత్రి చాలా సమయము ప్రార్థన చేసుకుని ఉదయానికే ఈ ప్రేయర్ ఆయిల్ ఉంది కదా, ఇది వేసి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి ఆయిల్ రాత్రి అంతా ప్రార్థన చేసుకొని దాన్ని జేబులో పెట్టుకొని వెళ్ళా. ఎక్కడికి? ఆ తల్లి దగ్గరికి. ప్రియులారా, దేవుడు మన స్వరాన్ని ఆలకిస్తున్నాడా లేదా అనేటువంటి పరీక్షకి సిద్ధపడిపోయినటువంటి మనము వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే, ప్రార్థన కూడా కంప్లీట్ అవ్వబడుతుందనే ఆ తల్లికి అపవిత్రాత్మ వచ్చేసి అట్లానే కాళ్ళ మీద పడిపోయింది.
కాళ్ళ మీద పడిపోయినప్పుడు ఆ తల్లికి తర్వాత కొన్ని సంవత్సరాలు ఆమె చనిపోయేంత వరకు మరలా ఆ అపవిత్రాత్మ ఆమె అంటలేదు. దేవునికి మహిమ కలుగుని కాక. ఎంత చూడండి, దేవునికి మొరపెడితే ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అని చెప్పి ఒకసారైనా నువ్వు చెక్ చేసుకోవాలి జీవితంలో. ఒక్కసారైనా నువ్వు జీవితంలో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా ఒకానొక సందర్భంలో నా పాటికి నేను ఇంట్లో కూర్చొని ఆ వాక్యం చదువుకుంటా ఉంటే నాకు ఇంటి బయట కొన్ని ఏడుపులు శబ్దాలు వినిపిస్తా ఉన్నాయి. పట్టపగులు ఏడుపు శబ్దాలు వినిపిస్తా ఉంటే నేను బయటకు వచ్చా. ఏంటి ఏడుపులు వినిపిస్తున్నాయని వచ్చేసరికి ఆ ఇంటి ఎదురున్నటువంటి అమ్మగారు గేటు తీసుకుంటా అప్పుడే లోపలికి వస్తా, అయ్యా పాప పడిపోయింది అయ్యా, ఇది చిన్న పాప, 2 సంవత్సరాల పాప, పాలు తాగే పాప, పాప ఉన్నట్టుండి పడిపోయింది అయ్యా అని చెప్పి అంటే నేను వెళ్ళేసరికి పాపం కొంతమంది చుట్టుపక్కల ఇంటి వాళ్ళందరూ వచ్చి ఆ పాపని ఆ తల్లిని చూసుకొని ఏడుస్తూ ఉన్నారు. ఆ చిన్న పాప అట్టికాయ పెడతా ఉంటే తింటూనే ఇట్లా ఏలాడి పడిపోయిందంటే చిన్న పాప. నేను వెళ్ళేసరికి పాపం వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లి వాళ్ళ అమ్మ నాయనమ్మ వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఉన్నారు. వెళ్ళేసి ఆ పాపను తీసుకొని, తండ్రి చిన్న బిడ్డ నువ్వు స్వస్థపరచాలి ప్రభు అని చెప్పి ప్రార్థన పూర్తి కూడా కాలేదమ్మా. ఆ బిడ్డ పైకి లేచి ఇట్లా గడ్డం పట్టుకొని ఆడుకుంటావు. దేవునికి మహిమ కలుగుని గాక. ఏంటి అంటే ఆయన అణువణువున ఆయన మనల్ని గమనిస్తూ ఉండేటువంటి దేవుడు. పగలు మేఘస్తంభములాగా, రాత్రి అగ్నిస్తంభములాగా 40 సంవత్సరాలు వెంటాడాడు పెద్ద కాపాడటానికి. అనుక్షణము ప్రభువు మనలను వెంటాడుతూ ఉంటాడు. అనుక్షణము ఆయన మనలను గమనిస్తూ ఉంటాడు. నా బిడ్డ ఎక్కడ అవమానింపబడకూడదు. ఇదిగో నా బిడ్డలు నాకు మొరపెట్టే 2 బిడ్డలకు నేను సమాధానము దయచేస్తానని ప్రభు ప్రియులరా ఎంత మహిమను కనపరుస్తూ ఉన్నాడో చూడండి. ఆయన నువ్వు పిలిస్తే ఆయన సమాధానము దయచేస్తా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్ము. ఎవరు ఏమనుకున్నా నీ గురించి ఎంత తక్కువ ఎంత కేటాలు చూసినా కూడా సరే నువ్వేం చేయాలనంటే నా దేవుడు నాకు తోడున్నటువంటి ధైర్యాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. మనుషులు ఒక సమయంలో నిన్ను పొగుడుతారు, ఒక సమయంలో నిన్ను తిడతారు, ఒక సమయంలో నీ పక్కన ఉంటారు, ఒక సమయంలో నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ నమ్మదగినటువంటి దేవుడు, మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన తక్కువగా చూసే దేవుడు కాదు. నీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. 1-2 సార్లు కాదు. పరిచర్యలోకి వచ్చాక అనుక్షణము ప్రతి సమస్యలో, ప్రతి అవసరతలో, అవి ఎలాంటి అవసరత అయినా కూడా సరే ఆ ప్రభువు నాకు దగ్గరుండి అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. పిల్లరా దేవునికి మహిమ కలుగును గాక. తిట్టి బాధ పెట్టిన సమయంలో, మనుషులు తిట్టి బాధ పెట్టినటువంటి సమయంలో దగ్గరుండి నేను నీతోటి ఉన్నా, ధైర్యంగా ఉండవు. పరిచర్యలో ఎక్కడైనా నీరు గార్చేటువంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే నేనున్నాను, ధైర్యంగా అడిగాయి అని చెప్పి ప్రభు అనుక్షణము ఆయన కృప ఆవరింపజేసి దగ్గర ఉండి ధైర్యపరుస్తూ ఉంటే ఏం కావాలి? ఇంకా ఈ బ్రతుకులు ఇంకేం కావాలి? కోరుకోవాల్సింది ఇంకేముంది పిల్లరా? అందుకే మనం ఏం చేయాలనంటే అప్పుడు నీవు మొరపెట్టగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఎప్పుడు? నీ తగ్గింపు చూసినప్పుడు, నీ వినయము చూసినప్పుడు, నీ మాట తీరు చూసినప్పుడు, నీ ప్రవర్తనను చూసినప్పుడు, ఆయనకు ఇష్టడుగా నువ్వు అనిపించినప్పుడు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీకు అప్పుడు ఉత్తరం ఇస్తాడు. ఈ విశ్వాస జీవితంలో అపనమ్మకానికి స్థానం ఇవ్వబాకండి. నీ విశ్వాసాన్ని పెంచేది ఎంత దూరమైనా కూడా సరే ఆడ వెళ్ళు. విశ్వాసాన్ని, నీ విశ్వాసం బలపడుతుందంటే ఎంత దూరం ఉన్న వెళ్ళు. మరి మన బిడ్డలు నిన్న గుడారాల పండగకి వెళ్ళేసి వచ్చారు.
ఎంత సంతోషకరమైన విషయం చూడండి. విశ్వాసాన్ని పెంచేటువంటి కార్యక్రమం ఎంత ప్రయాస, ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టు, ఎన్ని నిద్ర లేకుండా ఉండు, ఏమన్నా చేయి, ముఖ్యం ఏంటో తెలుసా, నీ విశ్వాసము పెరగాలి. ఆడకపోతే నన్న దేవుడు ఏడ లేడా అంటే, ఏడైనా దేవుడు ఉన్నాడు. కానీ నీ బాధ్యత ఏందో తెలుసా, నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి, పెంచుకోవాలి. పెంచుకోవడానికి ఎంతమంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆగిపోకూడదు. విశ్వాసాన్ని బాగా పెంచుకోవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మనందరూ కూడా ప్రయాసపడాలి. మరి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా, ఆయనకు నువ్వు మొరపెడితే నీ స్వరాన్ని ఆయన ఆలకించాలంటే కొన్ని నువ్వు చేయాల్సినవి ఉన్నాయంట. ఏంటి చూడండి, యాకోబు పత్రిక. దేవుడు మన మొరను ఆలకించాలంటే మనము ప్రార్థన చేస్తే ఆయన మనకు సమాధానము దయచేయాలని అంటే 2వ దిన వృత్తాంతాలు యాకోబు తీసారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. యాకోబు తీస్తే చదవండి 5:16. అమ్మా చాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మొదటి భాగంలో చూస్తే, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి, అప్పుడు మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయండి. దేవుడు మన స్వరాన్ని ఆలకించాలనంటే, మన ప్రార్థనకు ఆయన సమాధానము దయచేయాలనంటే ఫస్ట్ నువ్వేం చేయాలో తెలుసా, నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనము ప్రతి దినము కూడా ప్రార్థన ఎందుకు చేయాలని అంటే, ప్రతి దినము ప్రార్థన ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ప్రతి దినము మనము ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటంటే, ఈ దినాన నేను తెలియక ఏమన్నా తప్పులు చేసుంటే క్షమించయ్యా, ఇది ప్రార్థన. ప్రతి దినము చేయాలి. ఏ రోజు ఏ పాపం చేసావో తెలియదు, ఏ రోజు ఎవరిని బాధ పెట్టావో తెలియదు, ఏ రోజు ఏ దృష్టితోటి నువ్వు ఏ ఆలోచనతోటి తప్పు చేసావో తెలియదు. కాబట్టి తెలియనటువంటి నీకు పరిశుద్ధపరచుకోవడానికి నువ్వేం చేయాలి తెలుసా, నీ పాపాలను ప్రతి దినము ఒప్పుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు ఈ దినాన్ని పాపం చేసావు, ఈ దినాన్ని తప్పు చేసావు, ఇది ఒప్పుకొని విడిచిపెట్టావంటే నువ్వు వర్ధిల్లిపోతావు. అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. మరి ఒప్పుకోవటమే కాదు, వాటిని విడిచిపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ఇంకా మనం దాన్ని గమనించినప్పుడు 17వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా 16వ వచనం చివరి భాగంలోనే నీతిమంతుని విజ్ఞాపన. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? నీతిమంతులు. నీతి అని అంటే ఏంటి అర్థం? ఎన్నిసార్లు చెప్పాను, నీతి అంటే ఏంటిది? కొన్ని పదాలు బైబిల్లో లేకపోయినా వాటిని అర్థం చేసుకునేటువంటి అర్థాలు చెప్తా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నీతి అంటే మంచి అని చెప్పా. నీతిమంతుడు అని అంటే మంచివాడు. మంచివాడి యొక్క విజ్ఞాపన ఎట్లా ఉంటుందో తెలుసా? బహుబలము గలదై. మంచివారు ఏం కోరుకుంటారు? నీతిమంతులు ఏం కోరుకుంటారు? తమ స్వార్థం కొరకు కోరుకోరు, ఒకరికొకడు ప్రార్థన చేయుడి. నీ కోసం నువ్వు చేసుకోవటమే కాదు, నీ కోసం నువ్వు ఇంటి దగ్గర చేయి, నీతో పాటు అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దేవుడు నీకు నీ ప్రార్థన ఆలకించాలని అంటే నీతిమంతుడు వై ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది, మంచిగా ఎంచబడింది ఆయనకి.
అబ్రహాము మంచివాడు ఎలా అయ్యాడంటే దేవుని ఎడల విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడు అయిపోయాడు. నీతిమంతుడిగా ఎందుకు మారాలి? ఈ పట్టణంలో నీతిమంతులు ఉంటే 50 మంది ఉంటే 50 మందిని బట్టి నేను రక్షిస్తాను. సొదొమ గొమొర్రా పట్టణంలో అబ్రహాము గారు బేరం ఆడతాడు ఆ పట్టణాల గురించి. ఇక 40 మంది ఉంటే 40 మందిని బట్టి కాపాడుతాను. 30 మంది ఉంటే 30 మందిని బట్టి కాపాడుతా. 20 మంది ఉంటే 20 మందిని బట్టి కాపాడుతా. 10 మంది ఉంటే 10 మందిని బట్టి కాపాడుతా. లోతు అనేటువంటి నీతిమంతుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే కాపాడబడ్డాడు. అందుకే మనం నీతిమంతులుగా మారడానికి మంచి వారుగా మారాలి. మంచి అంటే ఏంటిదమ్మా? ఒకరిని చూస్తే వారవలేనితనం కాదు మంచి అంటే. ఒకరిని అనవసరంగా ఆడిపోసుకోవడం కాదు మంచి అంటే. ఒకరి మీదకి ఎప్పుడు గొడవలకు పోవడం కాదు నీతి అంటే. నీతి అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీలో నీతి ఉండాలి. నువ్వు నీతిమంతురాలు అయి ఉండాలి, నీతిమంతుడు అయి ఉండాలి. ఇలాంటి వారి ప్రార్థన అంటే ఆయన చిటికలో వింటాడు. ప్రార్థన చేస్తే చాలు నీ అప్పుల ఊబి ఒక్కసారి నువ్వు ఏం చేస్తావంటే పరిశుద్ధపరచుకో. ముందు నిన్ను నువ్వు క్లీన్ చేసుకో, మనసు క్లీన్ చేసుకో, శరీరము క్లీన్ చేసుకో. క్లీన్ చేసుకొని పవిత్రత, నీకు పవిత్రతనిచ్చేటువంటి ప్రార్థన ద్వారా నువ్వు పవిత్రత పొందుకున్న తర్వాత అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా నా స్థితి నువ్వు మార్చయ్యా. ఈ ఊబిలో ఉన్నాను, నేను అప్పుడు ఊబిలో ఉన్నాను, నన్ను పైకి లాగయ్యా. ఇదిగో ఈ లోక దురలవాట్లు అనేటువంటి ఊబిలో ఉన్నానయ్యా, నన్ను పైకి లాగయ్యా. ఎందుకు నువ్వు అన్ని అలవాట్లు మానేయగలిగావో తెలుసా? నీకు తెలియకుండా నీకు తెలుసా? పవిత్రత పొందుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది నీలో కార్యము. దేవుడు నిన్ను చేయబట్టుకొని పైకి లాగుతూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే. అందుకే నువ్వేం చేసావో తెలుసా? నీ విశ్వాసం పెంచుకోవడానికి పరిగెడతా ఉన్నావు. అమ్మా చూడండి, దేవుడు నీ చేయి పట్టుకొని ప్రారంభించాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు తెలుసా? చిన్నగా పైకి లేస్తా ఉన్నావు, పవిత్రత పొందుకుంటా ఉన్నావు, బూతులు ఆపేస్తా ఉన్నావు. ఇదిగో విశ్వాసాన్ని పెంచేటువంటి కార్యాలు చేస్తా ఉన్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఉపవాసాన్ని ప్రారంభించావు, ప్రార్థన ప్రారంభించావు, వాక్యం చదవడం ప్రారంభించావు, విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఎక్కడికైనా వెళ్తున్నావు. ఎందుకో తెలుసా? నీలో పరిశుద్ధాత్మ కార్యం ప్రారంభం అయిపోయింది. ఆల్రెడీ గొప్ప స్థితిలోకి వచ్చేసావు. ఆయన కనుదృష్టి నీ మీదకి వచ్చేటువంటి పరిస్థితికి ఎప్పుడు వచ్చావు. ఇక నువ్వేం చేస్తావు అంటే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు యెహోవా నువ్వు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తాడు. ఎన్ని దినాల నుండి పరిస్థితులు బాగలేనప్పుడు, ఎన్నో దినాలు పరిస్థితులు బాగలేక వ్యాధులు చెందినటువంటి పరిస్థితులు, అయ్యా ఏంటి ప్రభువా ఆత్మీయ స్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, కుటుంబ పరిస్థితి బాగలేదు, ఎలా అని చెప్పి ఆయన దగ్గర మొరపెట్టుకొని ఉంటావు. చూసావా? ఇది ప్రారంభ మెట్టులో నువ్వు ఉన్నావు. నంబర్ 1 ఇప్పుడు పరిశుద్ధ పరచబడుతూ ఉన్నావు. ఇదే నమ్మకాన్ని కొనసాగించు, ఇదే జీవితాన్ని కొనసాగించు. పడిపోకు, ఆగిపోకు. ఎక్కడ కూడా ఎవరు నిన్ను ఆగినా ఆగమాకు. నిన్ను లాగుతారు బయటికి. అరే నువ్వు ఇంత పరిశుద్ధంగా ఉంటావు అవసరం లేదు, ఇక నీ విశ్వాసం ఇంత పెంచుకోవడం అవసరం లేదు, ఇక చాలు రా, పోదాం రా. ఆపుతారు, నీ స్నేహితులు ఆపుతారు, నీ పక్కన ఉండేటువంటి వారు ఆపుతారు. స్త్రీలకైతే పురుషులు ఆపుతానికి ప్రయత్నం చేస్తారు, పురుషులకైతే స్త్రీలు ఆపటానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు ఆపినా కూడా ఆగిపోతారు. నువ్వు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నావు, పరిశుద్ధపరచబడినటువంటి స్థాయిలో, మంచి స్థాయిలో ఉన్నావు. నువ్వు ఈ ఉపవాస దినాలలో ఆ పరిశుద్ధపరచబడుతూ ఉన్నావు క్రమంగా. ఈ సమయంలో నీ పరిశుద్ధతను కానీ నిలబెట్టుకుంటే నువ్వు ఈ 40 దినాలు నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాత, నీతిమంతుడిగా మారిన తర్వాత నీ విజ్ఞాపన ఎలా ఉంటుందంటమ్మా? చదవమ్మా, జాగ్రత్తమ్మా. ఎలా ఉంటది? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముదై బహు బలము గలదై. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నీ స్థితి కొరకు అప్పుడు ప్రార్థన చేయి.
నీ పరిస్థితుల కొరకు అప్పుడు ప్రార్థన చేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే పరిశుద్ధపరచుకోవాలి. మంచి సమయం, మంచి బాగా దేవుడు మంచి స్థితిని, నీకు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు పరిశుద్ధపరచుకోవడానికి. 40 దినాలు ఏ కీడును అంటకుండా, ఏ అనవసరమైన పరిస్థితుల్లో నీకు అంటకుండా ప్రభు సన్నిధిలో గడిపేటువంటి కృపణించాడు చూసావా. నేను చాలా అదృష్టవంతులం. ఎందరికో లేదు ఈ సహవాసం, ఎంతమందికో లేదు ప్రియులారా. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ పరిశుద్ధపరచుకునేటువంటి దినాలలో మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడితే అప్పుడు దేవునికి మనకి ఏమంటున్నామంటమ్మా? యెషయా గ్రంథంలో చెబుతాడు, మీకును ఆయనకు మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి ఇప్పుడు, కానీ ఇప్పుడు ఆ అడ్డు తొలగిపోయింది. ఇప్పుడు ఆ పాపాలు అన్ని కొట్టివేయబడ్డాయి. ఇప్పుడిప్పుడే నువ్వు ప్రారంభించబడ్డావు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నావు. ఇదే నమ్మకాన్ని కానీ నువ్వు కానీ కొనసాగించావంటే ప్రియులారా, ఇంకెవరు చెప్పబడలే నీ గురించి. నేను ఎవరికి నువ్వు పోయి ఇదిగో నా పరిశుద్ధులు అని చెప్పడం వల్ల నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే చాలు. ఆయన నీకు కావాల్సినవి, నా బిడ్డకి ఇది అవసరం, ఇదిగో ఈ తల్లికి ఇది అవసరం, ఈ తల్లికి ఇది అవసరం, నువ్వు అడగబని లేదంట. ఆత్మయే మన పక్షాన మొరపెట్టుకుంటూ ఉంటుంది. అందుకే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి స్థితిని నువ్వు పోగొట్టుకోబాకమ్మా. అయ్యా నువ్వు పోగొట్టుకోమాక, ఇలానే కొనసాగు, ఇలానే కొనసాగు. నీ రిజల్ట్ వచ్చేదాకా కొనసాగు. వచ్చాక కూడా, రిజల్ట్ వచ్చాక కూడా ఎన్ని ఫలితాలు పొందుకొని ప్రభువులో స్థిరంగా ఆయనలో సంతోషిస్తా. ఎవరు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ప్రభువు ఉన్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉన్నా. సహవాసం అవసరం లేదు నీకు. ఒక స్థాయి వచ్చాక చూడండి, కొంతమంది ఏం చేస్తారనంటే సహవాసం ఉన్నంత వరకే బాగుంటారు, మందిరంలో ఉన్నంత వరకే బాగుంటారు, లేకపోతే మన స్నేహితులందరూ ప్రార్థన పరులు ఉంటేనే బాగుంటారు. ఆ తర్వాత వేరే స్నేహాలు వచ్చినప్పుడు, వేరే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పున పడిపోతారు, పరిశుద్ధత విడిచిపెడతారు. ప్రభువులో ఇప్పుడు ఎవరు అవసరం లేదు. మీరెవరు రాకపోయినా ఈడ కూర్చొని 100 మంది ఉన్నట్టుగా కూర్చొని ఆరాధన చేసుకొని పోయినటువంటి రోజులు ఉన్నాయి ఇక్కడ, తెలుసా? ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు ఎలా ప్రారంభించాలో తెలుసా? ఒక్కడే వచ్చి కూర్చొని ఇంతకంటే ఘనంగా ప్రభువును ఆరాధించుకొని పోయినటువంటి రోజులు. మంది బండ్లే, మనుషులు బండ్లే, ఎవరు బండ్లే. ఈ బలము పొందుకోవాలి మనము. ఈ బలము పొందుకుంటే ఉపయోగం ఏంటో తెలుసా? అప్పుడు ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఉత్తరం ఇస్తాడట. అందుకే పిల్లరా, పరిశుద్ధపరచుకునేటువంటి ఈ దినాలలో ఎవరు నిన్ను బలహీనపరచొద్దు. మనసు ఏది చెప్తే ప్రభువులో నిలబడు. అలా నిన్ను చూస్తే ఎగతాలు చేస్తున్నారా? ఏ కాదు, పలానా నిన్ను చూసి నవ్వుకుంటున్నారు, నవ్వుకుంటే నవ్వుకో. ఎగతాలు చేస్తే ఎగతాలు చేసుకో. నన్ను ఆపాలని ప్రయత్నం చేస్తావా? ఆపొద్దు, నా పాటికి నేను వెళ్ళిపోతా. పిల్లకాయలు కూడా నాకు కూడా ఈ డైలాగ్ వేశారు, నువ్వు రాకపో, మేము మాత్రం ఎక్కిపోతా ఉన్నారు, ఎక్కిపోయారు. దేవునికి మహిమ కలంగా. విశ్వాస విషయంలో మోమాటము లేని వారై ఉండాలి. నీ విశ్వాసం నీదే, కొనసాగించు. నువ్వు వెళ్ళిపో, ఎవరున్నా లేకపోయినా నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి. అట్లా ఉండాలి విశ్వాసం. ఒకరితో ఎప్పుడు పెట్టుకోవాలి, ఒకరి తోడు వద్దు. బలము తెలుసా? బలవంతులు ఒంటరిగా, అదే ఆ డైలాగ్ చెప్తుంది, సింహం సింగిల్గా వస్తుందంట. విశ్వాసి కూడా సింహంతో సమానం. ఆడు ఒక్కడే 1000 మందితోటి సమానం. ఎవరి కొరకు ఎదురు చూడకూడదు, ఎవరిని ఆశించకూడదు. ఎవరున్నా లేకపోయినా ఒక్కళ్ళే పవర్ఫుల్గా ఉండాలి. మనం చూసి 100 మంది బలపడతారు. అందుకే ఈ పరిశుద్ధ పరచబడుతూ ఉన్న దేవుడిని మొర ఆలకించేటువంటి సమయం ఆసన్నమైంది ఈ ఉపవాస దినాలలో. అందుకే ఈ నిరీక్షణ కలిగి మనందరము కూడా ముందుకు కొనసాగుదాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన రాజా, నీకు స్తోత్రాలు. అయా ఈ దినాన ప్రభువా, అయా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటే నీవు మాకు సమాధానం ఇస్తానని లేఖనాలు